హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. నా పేరు రేవతి. ఈరోజు మనం సింపుల్గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. దీన్ని నేను ఇంగ్లీష్లో చెప్తాను, వినండి, గమనించండి. నేను ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు నాతో పాటు అనండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ రేవతి. టుడే we will learn simple spoken English. Don't worry about mistakes. Everyone can speak English. Practice daily and improve slowly. You can do it. చూసారా, బోర్డు మీద రాశాను. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, హౌ ఆర్ యూ, వాట్సాప్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇవన్నీ బేసిక్ గ్రీటింగ్స్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు. ఎందుకంటే మొదటిసారి ఎవరినైనా కలిసినప్పుడు మనము వాళ్ళకి ఇలా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని విష్ చేయాలి. మొదటిసారి కలిసినప్పుడు విష్ చేసే పదాలు అన్నట్టు ఇవన్నీ. అందుకే నేను బోర్డు మీద రాశాను. ఇవన్నీ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా అందరి ముందుకెళ్ళి మాట్లాడాలంటే చాలా భయం అవుతుంది. ఐ ఆల్సో హ్యాడ్ ఫియర్ టు స్పీక్ ఇంగ్లీష్, బట్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. నౌ ఐ ఆమ్ ఇంప్రూవింగ్. అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది డే 1 నుంచి చెప్పాలనుకున్నా కాబట్టి డే బై డే ఏం జరిగిందో కూడా నేను ఇదంతా చెప్పాలని మీకు యూట్యూబ్లో అయితే చెప్తున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మొదటిసారి కలిసినప్పుడు ఇతరులను పలకరించేటప్పుడు మాట్లాడే పదాలు అని చెప్పినావు కదా, ఇవన్నీ బండ గుర్తుగా పెట్టి మంచిగా బట్టి పట్టేసేయండి. ఎందుకంటే రోజు కొన్ని పదాలు నేర్చుకుంటే అసలు నోట్బుక్ లేకుండా, పెన్ను లేకుండానే చూసి అనడం ద్వారా మాత్రమే వస్తుంది. వింటే రాదు, అనడం ద్వారా వస్తుందని చెప్తున్నాను కదా. ఇంగ్లీష్ అనేది యూట్యూబ్ ఛానల్లో రోజు విన్నా కూడా ఇంగ్లీష్ రాదు. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో పాటు అంటేనే ఇంగ్లీష్ వస్తుంది. వింటేనే రాదు, అంటేనే వస్తుంది. వింటూ అనాలి. గుడ్ మార్నింగ్ ఇప్పుడు అనండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, హౌ ఆర్ యూ, వాట్సాప్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, హౌ ఆర్ యూ, వాట్సాప్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇలా మీరు నోటికి వచ్చేంత వరకు అనాలి. అనడమే కాదు, ఎవరైనా మీరు ఇప్పటి నుంచి ఇంతకుముందు ఎవరైనా కనిపించినప్పుడు నవ్వి ఒక చిన్న స్మైల్ ఇచ్చి వదిలేసే వాళ్ళం కదా. ఇప్పుడు ఎవరైనా మనకు కనిపించగానే, మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంకెవరైనా ఎక్కడ కనిపించినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏ టైంలో మార్నింగ్ కనిపిస్తే, ఆఫ్టర్నూన్ కనిపిస్తే మీరు టైంని బట్టి, సమయాన్ని బట్టి ఆ పదాలను అయితే వాడేసేయాలి. అట్లా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, హౌ ఆర్ యూ, వాట్సాప్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటూ అందరినీ పలకరిస్తూ మాట్లాడి నేను చెప్పే చిన్న పదాలు నేర్చుకుంటూ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, like, share and comment. See you in the next video. Thank you all for listening. Have a nice day. Thank you.